సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళదాం. అసలు మనుషులకు వృద్ధాప్యం ఎందుకొస్తుందనే మిస్టరీని డీకోడ్ చేద్దాం. మనం ఎందుకంత త్వరగా ముసలివాళ్లమవుతాం? దెబ్బతిన్న కణాలను మన దేహం ఎందుకు రిపేర్ చేసుకోలేకపోతోంది? నిజంగా పెద్ద మిస్టరీనే. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును, ఈ సమస్యకు అసలు కారణం లక్షల ఏళ్లనాటి ఆ డైనోసార్లే. క్షీరదాలు అంటే మన పూర్వీకులు ఆ డైనోసార్లతో పాటు ఏకంగా 100 మిలియన్ల సంవత్సరాలు కలిసి జీవించాయన్నది నమ్మశక్యం కాని వాస్తవం. 2023లో వచ్చిన లాంజివిటీ బాటిల్నెక్ సిద్ధాంతం చూద్దాం. డైనోసార్ల ఆధిపత్యం మన ఆయుష్ని ఎలా శాశ్వతంగా మార్చేసిందో ఇది అద్భుతంగా వివరిస్తుంది. భలే ఉంది కదా! డైనోసార్ల కాలం నాటి ఆ సుదీర్ఘ ఒత్తిడి మన జన్యువులను శాశ్వతంగా ఎలా కట్టడి చేసిందో ఇది చెప్తోంది. ఒకవైపు ఆధిపత్యం చెలాయించే నెమ్మదైన రాక్షసబల్లులు, మరోవైపు ప్రాణభయంతో వేగంగా బతికేసి చిన్న క్షీరదాలు. ఎంత తేడా ఉందో కదా! ఆ రోజుల్లో చిన్న క్షీరదాళ్లకు ఎప్పుడూ ఒకటే భయం. ఎక్కడ ఆ టీరెక్స్కు ఆహారమైపోతామో అని. ప్రాణసంకటమన్నమాట. ఆ ప్రాణభయంతోనే మనుగడ కోసం వేగంగా పునరుత్పత్తి చెందడం మొదలుపెట్టాయి. పాపం అదే క్రమంలో దీర్ఘాయువు జన్యువులను కూడా వదిలేసుకున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. త్వరగా బతికేయాలనే ఆ ఒత్తిడి వల్ల దీర్ఘకాలం బతికించే జన్యువులు పూర్తిగా ఆగిపోయాయి. దీనికి ఆధారాలు మనలోనే ఉన్నాయి. శరీరం దానంతటదే రిపేర్ చేసుకోలేకపోవడం, దీర్ఘాయువు లేకపోవడం, ఇవన్నీ ఆ జన్యుపరమైన అడ్డంకి తాలూకు సాక్ష్యాలే. ఆ కాలపు ఎంజైమ్లను కోల్పోవడం వల్లే కనీసం సూర్యరశ్మితో దెబ్బతిన్న చర్మాన్ని కూడా మన దేహమిప్పుడు పూర్తిగా నయం చేసుకోలేకపోతోంది. ఇదైతే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. సరీసృపాలకు దంతాలు జీవితాంతం పెరుగుతాయి, కాని మనకు ఆగిపోతాయి. ఆ సహజ శక్తిని మనం కోల్పోయాం. సో డైనోసార్ల కాలంలో ప్రాణాలు నిలుపుకోవడానికి మన పూర్వీకులు అద్భుతమైన ఆయుష్యుని రిపేర్ చేసుకునే శక్తిని శాశ్వతంగా త్యాగం చేశారన్నమాట. ఇప్పుడు చెప్పండి, కోట్లాది ఏళ్లనాటి ఆ క్రూర మృగాల వల్లే మన ఆధునిక ఆయుష్షు ఇలా శాశ్వతంగా బందీ అయిపోయిందా? ఆలోచించాల్సిన విషయమే.